రెండు కళ్ళు ఉండే మనకి నేత్రత్రయాయ అనే మాట ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనందరికీ మూడో కన్ను ఉంది, మూసుకొని ఉంది. నుదురు పగలగొట్టుకుంటేనో కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటేనో తెరుచుకునే కన్ను కాదు అది. మూడో కన్ను అంటే అది జ్ఞాననేత్రం. దాన్ని స్పర్శించడం పూజలో ఒక భాగం, ఒక సైన్ లాంగ్వేజ్. సైకిల్తో కొంపలు మునుగుతాయి. ఎవరికైనా చూసి ఒక కన్ను ఆర్పి ఇచ్చేస్తే కనుక కన్ను కొట్టాడని చావబోతారు. చూపుడు వేలు మాట్లాడితే బెదిరించాడంటారు. మధ్య వేలు ఒకటే చూపిస్తే అమ్మో మామూలు గొడవ కాదు. పిల్లలు మాస్టర్ దగ్గరికి వచ్చి చూపుడు వేలు మధ్య వేలు చూపిస్తే కనుక, లేదా చిటికిన వేలు చూపిస్తే పోపో తొందరగా అంటాడు. అరచేయిని నుదుటికి కణతలకి తాకిస్తే సెల్యూట్ అంటారు. ఇవన్నీ ముద్రలు.